పాపాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది. పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తూ ఉంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది. పాతకం అలా కాదు, ఒక జన్మతో విడిచిపెట్టదు. ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పక అని 4 మహాపాతకాలు. 5వది తత్సంసర్గీచ పంచమ, అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం. ఈ 4 మహాపాతకాలు బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పక. 5వది తత్సంసర్గీచ పంచమ. ఈ 4 పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఒకటైనా చేసిన వాడైతే అటువంటి వాడు నా స్నేహితుడిని చెప్పి వాడితో కలిసి తిరగడం, అది 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు అంటారు. ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి, శరీరాన్ని ఉండనివ్వదు, వాడు అకాల మృత్యువుని పొందుతాడు. అందుకే పాతకములు మహాప్రమాదమైనటువంటివి. అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది. అందుకే నమస్సమస్త పాతకారి అని, అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు. ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట, నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు. ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో. అందుకే నర్మదయే. అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు. సోముడు అంటే శివుడు, సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది. అలాగే మేఖల కన్యక అని ఒక పేరు. మేఖల అంటే పర్వతం, ఆ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మేఖల కన్యక అని ఒక పేరు. రేవా ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ వెడుతుంది, అందుకని రేవా అని ఒక పేరు. ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్సమస్త పాతకారి దారితాపదాచలం, ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసినా నమస్కారం చేసినా, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసినా పాతకములను తొలగించగలదు. ఇది ఎవరిస్తున్న భయం? శంకర భగవత్పాదులు కాదుట, ఇంకొక గొప్ప శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అన్నారు. నర్మద ఎంత శక్తివంతురాలంటే త్రిమూర్తులను కాపాడుతుంది. వాళ్ళు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా అనుకుంటే, అధిక తేజస్సు కావాలి అనుకుంటే నర్మదని ప్రార్థన చేస్తారట. అంత గొప్ప నది. అటువంటి నది ఉన్న భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అందుకే ప్రపంచానికి పూజగది ఏది అంటే భారతదేశం. భారతదేశంలో మనం పుట్టడం, ఇక్కడ మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకోగలగడం మన అదృష్టం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం.